హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా విద్యార్థులకు మరో శుభవార్త, 3 రోజులు సెలవులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాతో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వారం చివరి నుండి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉండనున్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పండగే. ఇక ఈ సుదీర్ఘ వాతావరణంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 4 రోజులు, మరికొన్ని రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే 3 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఇక ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, అలాగే గణేష్ నిమజ్జనం కూడా కావడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 14న రెండో శనివారం కావడం వల్ల స్కూల్కు సెలవు వచ్చింది. 15వ తారీఖు ఆదివారం కావడం వల్ల వరుసగా రెండో రోజు కూడా సెలవు రానుంది. అలాగే 16న మిలాద్ ఉన్ నబీ కాబట్టి ఆ రోజు కూడా సెలవు రానుంది. ఇక 17న వినాయక నిమజ్జోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండటం వల్ల వరుసగా 4 రోజులు సెలవు వస్తాయని విద్యార్థులు భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక సెలవును రద్దు చేసింది. ఈ నెల 14, 15వ తేదీల్లో సెలవులు అలాగే ఉన్నాయి. 16న మిలాద్ ఉన్ నబీ అనగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు. ఇక ఈ పండగ తేదీ మారింది. నెలవంక దర్శనాన్ని బట్టి ఈ పండగను 16న కాకుండా 17వ తేదీన జరుపుకోనున్నారు. దాంతో ప్రభుత్వం కూడా 16వ తేదీన సెలవును రద్దు చేసి 17వ తేదీన సెలవు ప్రకటించింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే నెలవంక 16న కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. దీంతో వరుసగా సెలవులు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.